ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవినీతి కార్యకలాపాలు జరిగినట్లు టీడీపీ కూటమి నేతలు ఆరోపించారు. ముఖ్యంగా రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా పంపించినట్లు అలిగేషన్స్ చేశారు. జగన్ అసమర్థత కారణంగానే రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేయడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ రైస్ అక్రమ రవాణా ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వంలోనూ స్మగ్లింగ్ కొనసాగుతుంది. ఇప్పటికీ కాకినాడ పోర్టు నుంచి భారీ ఎత్తున రేషన్ బియ్యం గుట్టు చప్పుడు కాకుండా తరలించడం జరుగుతోంది. ఇటీవలే ఈ విషయం తెలుసుకున్న ఏపీ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కానీ కొద్ది రోజులకు మళ్లీ స్మగ్లింగ్ ప్రారంభించేశారు. ఇటీవలే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ సౌత్ ఆఫ్రికా షిప్ ను ప్రభుత్వ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంలో ఏకంగా 640 టన్నుల రేషన్ బియ్యం దొరకడంతో వారు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ రోజు ఆ షిప్ ను పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లడం జరిగింది. అక్కడ షిప్ తో పాటు బార్జీలలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న మరో షిప్ ను పవన్ చెక్ చేశారు. ఆపై పోర్ట్ బియ్యం రవాణాపై ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారో చెప్పాలని అధికారులను పవన్ ప్రశ్నించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. రేషన్ బియ్యం ఎగుమతులను చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని నిలదీశారు. మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ ఒక రేంజ్ లో కోపాన్ని వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే కొండబాబు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ పవన్ మాత్రం శాంతించలేదు. మీరు సరిగ్గా ఉంటే పోర్ట్లోకి పీడీఎస్ రైస్ ఎలా వస్తుంది అని సూటిగా ప్రశ్నించారు. పవన్ ప్రశ్నలతో కొండబాబు షాక్ తిన్నారు. కాకినాడ పోర్ట్ తనిఖీ సందర్భంగా పవన్ ఇంకా మాట్లాడుతూ, ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే స్మగ్లర్లకు ఈజ్ ఆఫ్ బిజినెస్ లా ఉండకూడదు. కాకినాడలో అధికారులకు స్మగ్లింగ్ కు అండగా ఉంటున్నారు. ఇలాగా ఎక్కడి నుండో తీవ్రవాదులు వస్తే ఏం చేస్తారు? పోర్ట్ అథారిటీ సభ్యులు ఏం చేస్తున్నారు? నేను ఇక్కడ పరిశీలనకు వచ్చే సమయంలో ఎస్పీ లీవ్ లో వెళ్లడం అనుమానంగా ఉంది. ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరు అని ప్రశ్నించారు. చూస్తుంటే పవన్ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న వారి భరతం పట్టేలానే ఉన్నారు.